వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోకూడదు. అవి దెబ్బతీసేస్తే ఎప్పటికైనా సరే. 2 కులాల మధ్యలో, 2 ప్రాంతాల మధ్యలో, 2 మతాల మధ్యలో కూడా వ్యక్తిగత కక్షల కింద లెక్క. ఆ వ్యక్తిగత ద్వేషం బయలుదేరినప్పుడు మీరు చూడండి, మనిషి మనస్సులో ఆలోచన ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతిదాన్ని మనం ద్వేషిస్తే ముందు మనలో ఒక దురభ్యాసం, వాళ్ళ ఆవిడ్ని తిడతాం, వాళ్ళ అమ్మగారిని తిడతాం. వాళ్ళు ఏం చేశారండి? ఆ వ్యక్తి మీద నీకు ద్వేషం ఉంటే చూడండి, ఆ దగ్గర బంధువులు ఎవరు, తల్లి భార్య కదా, వాళ్ళని తిడతాం వెంటనే. ఇది దుర్మార్గమైన ఆలోచన. ఓ ప్రాంతం మీద వచ్చిన, ఓ కులం మీద వచ్చిన, ఓ మతం మీద వచ్చిన, ఆ కులానికి సంబంధించిన అందరినీ, ఆ మతానికి సంబంధించిన అందరినీ, ఆ ప్రాంతానికి సంబంధించిన అందరినీ మొత్తం కట్టకట్టి నిందించడం, ఇది చాలా దుర్మార్గమైన ప్రవృత్తి. ఎప్పుడూ వ్యక్తుల మధ్యలో తేడాలు ఉంటాయి. ఒక వ్యక్తిలోనే 2-3 రకాల పార్శ్వాలు ఉంటాయి. ఒక ప్రాంతంలో